హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ చారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌ని అసలు యూనివర్స్ ఏ విధంగా మార్చాలని ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఒక పాజిటివ్ వేలోనా, ఒక నెగెటివ్ వేలోనా. ప్రతిసారి ఏంటంటేనండి, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు. అదేంటంటే కొంతమంది ఫ్రీక్వెంట్‌గా ఫేస్ చేస్తుంటారు. కొంతమంది మాత్రం ఎప్పటినుంచో ఒకటే సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తుంటారు. సో, అల్టిమేట్‌గా మీరు తీసుకునే డెసిషన్స్ ఆర్ మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు కదా! సో, దీనివల్ల కానీ, లేకపోతే వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ఎదుటి వ్యక్తులు డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీస్ అనేవి చేంజ్ అవుతుంటాయండి. సో, అసలు యూనివర్స్ ఇలా కొన్ని సిట్యుయేషన్స్ అనేవి మీరు ఫేస్ చేస్తున్నప్పుడు, లేకపోతే మీరేంటంటే వాటి కోసం వర్క్ చేస్తున్నప్పుడు అవి మీకు ఎలా చేంజ్ చేయాలని ట్రై చేస్తుంది? అంటే మీకు కాంప్లికేట్ చేయడానికి చూస్తుందా? మీకు సింపుల్ అవ్వాలని చూస్తుందా? అసలు ఏంటి పరిస్థితి? ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మార్పులనేవి ఏ విధంగా రావచ్చు? యూనివర్స్ సపోర్ట్ చేస్తే ఆర్ యూనివర్స్ అపోజ్ చేస్తే. ఇలా నేనేంటంటే మీకొక క్లారిటీ అయితే ఇవ్వాలని అనుకుంటున్నానండి. అండ్ మీరు కూడా ఏం చేయాలి? ఏంటి యూనివర్స్ మీకు ఇలాంటి సిట్యుయేషన్స్‌కి ఏం గైడెన్స్ ఇస్తుంది అనేదైతే ఈరోజు రీడింగ్. సో, నాకేమనిపించిందంటే మీలో ఎక్కువ మంది ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూనే ఉంటారండి. మీ సిట్యుయేషన్స్ ఏంటి అనేది నాకైతే క్లియర్‌గా తెలీదు. సో, నేనేంటంటే ఒక స్పెసిఫిక్ సిట్యుయేషన్ గురించి చేయడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని, అన్నీ కాదు కొన్ని. సో, అందరికీ ఉపయోగపడేలాగా చేయడమే నా ఇంటెన్షన్ కాబట్టి, నేనేంటంటే ఇలాంటి రీడింగ్స్ ఎక్కువ చేయడానికి ప్రయారిటైజ్ చేస్తుంటాను. మీకు అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యొచ్చు. అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, ఎందుకంటే మీలో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూస్తే మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా మోటివేట్ అవుతారండి. వాళ్ళకి కూడా లైఫ్‌లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఏంటంటే అందరికీ అన్నీ చెప్పుకోలేరు కదా! సో, అలాంటి వాళ్ళకి కూడా మీరేంటంటే పాజిటివిటీ స్ప్రెడ్ చేసినట్టండి అంతే. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఏంజెలైట్ క్రిస్టల్ ఉందండి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని యూనివర్స్ అసలు ఏ విధంగా మార్చే ప్రయత్నాలు చేస్తుందిప్పుడు? అసలు ఎలాంటి మార్పులు మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీతో కోఆపరేట్ చేయాలనుకుంటుందా? లేకపోతే దీన్ని అపోజ్ చేస్తుందా? ఏంటి పరిస్థితి? అసలు మీరు తెలుసుకోవాల్సిందేంటో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పాస్ట్‌లోని ఈ సిట్యుయేషన్ ప్రకారం చూసినట్టయితే, మీరు కొంతమంది వ్యక్తులు సపోర్ట్ తీసుకున్నారండి. అంటే ఇది ఎలా నాకనిపిస్తుందంటే, సోలోగా కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోయారు. డెఫినిట్‌గా వ్యక్తులు కోఆపరేట్ చేస్తే వర్కౌట్ అవ్వచ్చు అనుకోని, ఎవరినో హెల్ప్ అడగడం కానీ, లేకపోతే ఎవరినైనా సజెషన్స్ అడగడం కానీ, ఎవరి మాటైనా వినడం కానీ, ఇలాంటివైతే చేశారండి. అంటే మీకు అనిపించింది స్ట్రాంగ్‌గా వర్కౌట్ అవుతుంది అని. ఈవెన్ మీరు అనుకోవచ్చు. అంటే మేము సోలోగానే ఫైట్ చేస్తున్నామండి. సోలోగానే వర్క్ చేస్తున్నామని. బట్ స్టిల్ ఇక్కడైతే మాత్రం వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ పర్సన్స్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి. సో, దాని ప్రకారం నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఖచ్చితంగాను ఇక్కడ
మీరైతే మాత్రం కొంతమంది వ్యక్తుల సహాయం తీసుకున్నారు. వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం జరిగింది అని అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల సిట్యుయేషన్ అనేది కాంప్లికేట్ అయిపోయిందండి. వేరే వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్‌తోని ఈ సిట్యుయేషన్ అనేది ఏంటంటే పెద్దదయిపోయింది. మీరేంటంటే పాజిటివ్‌గా రిజల్ట్ చూడలేదు సరికదా! మరికొంచెం అంటే నెగటివిటీ పెరిగిపోయింది. మరికొంచెం మీకిదేంటంటే కాంప్లికేట్ అయిపోయినట్టుగా అర్థమయిందండి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే యూనివర్స్ మొదటి నుంచి కూడా అన్నీ చూస్తుంది కాబట్టి, మీరు ఎంత కష్టపడుతున్నారు, మీరు ఎంతలాగా ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది కూడా చూస్తుందండి. కాకపోతే ఇక్కడ మీరు వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల యూనివర్స్‌కి కూడా అదేంటంటే పాజిటివ్‌గా అనిపించలేదు. అంటే నేను చెప్పాను కదా! ప్రతి మనిషి నుంచి కూడా వైబ్రేషన్స్ అనేవి యూనివర్స్‌కి వెళ్తుంటాయి అని చెప్పి. సో, ఇలా మీ నుంచి హై వైబ్రేషన్స్ మేబీ వెళ్ళుండొచ్చు. ఇది అవ్వాలి అని చెప్పి. కాకపోతే మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వడం, మల్టిపుల్ ఎనర్జీస్ అండ్ మల్టిపుల్ థాట్స్ అవ్వడం వల్ల యూనివర్స్‌కేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా హై వైబ్రేషన్స్ వెళ్ళలేదండి. డిఫరెంట్ వైబ్రేషన్స్ అంటే కొన్ని హై వైబ్రేషన్స్ అయితే కొన్ని లో వైబ్రేషన్స్ ఇలా మల్టిపుల్ వైబ్రేషన్స్ అయితే వెళ్ళడం జరిగింది. క్లియర్‌గా నేను చెప్పగలను. ఎందుకంటే మీకు హెల్ప్ చేస్తున్న వ్యక్తులకి ఏంటంటే గుడ్ ఇంటెన్షన్స్ లేవండి. అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సపోర్టర్స్ కాదండి. మీ నుంచి ఇన్ఫర్మేషన్ గ్రాబ్ చేసిన వాళ్ళే ఎక్కువుంటారు. సో, ఈ సిట్యుయేషన్ ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో, ఇప్పుడు ఏ సిట్యుయేషన్ కోసం అయితే రీడింగ్ చూస్తున్నారో, ఈ సిట్యుయేషన్‌లో మాత్రం యూనివర్స్ ఏంటంటే మీ ఎఫర్ట్స్‌కైతే మీకు పాజిటివ్‌గానే రెస్పాన్స్ ఇవ్వాలని అనుకుంటుంది. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ సిట్యుయేషన్‌లోని అసలు మీరేం కోరుకుంటున్నారో అనేది యూనివర్స్‌కి కూడా అర్థం అవ్వలేదని చెప్పొచ్చండి. సో, ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నా, మీరు ఎంతలో వర్క్ చేస్తున్నా సరే అది పెండింగ్‌లోనే ఉంటుంది. మీకెందుకో గానీ అది పాజిటివ్ ఔట్‌కమ్ వస్తదని అనిపించట్లేదండి. ఎందుకంటే ఈ విషయంలోని మీకు పనులనేవి జరగట్లేదు. అంటే ముందుకు వెళ్ళట్లేదు. పాజిటివ్‌గా అవుతదో, నెగెటివ్‌గా అవుతదో పక్కన పెడితే ఇక్కడ కాంప్లికేట్ అయిపోయింది. కానీ మీరు దీన్నేంటంటే క్లియర్ చేద్దాం, దీని పరంగా ఎఫర్ట్స్ పెడదామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. అయినా సరే మీకింకా ఈ సిట్యుయేషన్ ఏంటంటే చాలా ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఒక మిస్టరీలానే ఉండిపోయింది అని చెప్పొచ్చు. మీకింకా క్లారిటీ అయితే రావట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ స్టిల్ హోప్‌ఫుల్‌గా అయితే ఉన్నారు. దీన్ని చాలా గట్టిగా కూడా హోల్డ్ చేస్తున్నారు. అసలు ఇది విడిచిపెట్టాలి అనే ఆలోచన అయితే మీకు లేదండి. ఈవెన్ దీనికి సంబంధించి మీరు ఇంతలా ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి ఆన్సర్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూవ్‌మెంట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఎందుకంటే యూనివర్స్ అంటే ఈ విషయంలోని మీకు ఏమివ్వాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి పాజిటివ్ ఔట్‌కమ్ వస్తది అని మీరు అనుకుంటున్నారు. బానే ఉంది. కాకపోతే నేను మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ఎందుకో కానీ నాకెలా అనిపిస్తుందంటే మీరు కాకుండా కొంతమంది వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యారండి. సో, వాళ్ళ నుంచయితే నాకు పాజిటివ్ వైబ్స్ రావట్లేదు. ఇక్కడ ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌కి వచ్చి ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తే పర్వాలేదండి. బట్ వాళ్ళు మీరు ఏంటంటే అలా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌కి రాలేరు. వర్కౌట్ అవ్వదు అనిపిస్తే వీళ్ళని మీరు కట్ చేయాలి. ఎందుకు కట్ చేయాలి అంటే వీళ్ళని కట్ చేయకపోతే మీరు అనుకుంది అవ్వదు. క్లియర్‌గా నేను చెప్పేస్తున్నాను. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గానే చెప్తున్నానండి. ఇక్కడ ఎవరి హెల్ప్ అయితే మీరు తీసుకుంటున్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయితే బావుంటుంది అని మీరు అనుకుంటున్నారో, వాళ్ళని మీరు కట్ చేయాలండి. ఒకవేళ వాళ్ళకి మీకు మధ్యలోనే అండర్‌స్టాండింగ్ అనేది వర్కౌట్ అవ్వకపోతే. అంటే క్లియర్‌గా వాళ్ళు మీరు ఏంటంటే సేమ్ గోల్‌తో ఉండాలి. అలా ఉండలేరు అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు కట్ అయిపోవాలి. ఇది మీరు సోలోగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ ప్రకారం ఒక పాజిటివ్ వేలో వర్క్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీరేంటంటే పాజిటివ్‌గానే ఎఫర్ట్స్ పెడుతున్నారు. కాకపోతే వేరే వ్యక్తులు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి మీకున్నట్టుగా లేవండి. సో, ఇవి మారాలి. మారకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. ఈవెన్ ఈ కార్డ్ చూస్తే కూడా నాకేమనిపిస్తుందంటే వచ్చే రోజుల్లో కూడా మీకేంటంటే థింగ్స్ అంత ఈజీగా అవుతున్నట్టు అనిపించదండి. ఎందుకో కానీ కష్టపడుతున్నారు కానీ మీ కష్టానికి ప్రతిఫలం అనేది లేదు అని అనిపిస్తది మీకు. ఇంక వర్కౌట్ అవ్వదేమో అని అనిపిస్తది. దానికి రీజన్ అంటూ ఏం లేదు. బట్ నేను చెప్పిందే మెయిన్ రీజన్ అండి. సో, ఒకసారైతే ఆలోచించండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఇది గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఎలాంటి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారో అలానే పెట్టండి. ఇక్కడ సిట్యుయేషన్ అనేది ఒక మిస్టరీలా ఉన్నా సరే ఇది వర్కౌట్ అవుతది. ఛాన్స్ ఉంది. కానీ మీరు మొదటి నుంచి ఎంత స్ట్రాంగ్‌గా అయితే ఉన్నారో ఇది కాంప్లికేట్ అవుతున్నా దీన్ని గివ్ అప్ చేయొద్దు. దీన్ని హోల్డ్ చేయండి. ఇది విడిచిపెట్టమని యూనివర్స్ కూడా మీకు చెప్పట్లేదండి. కానీ యూనివర్స్‌కి ఏంటంటే మీ నుంచి కన్ఫర్మేషన్ కావాలి.
మీకు ఇది కావాలి అని చెప్పి. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇంక ఇది అవ్వదులే వేస్ట్. మనం అంటే టైం అనవసరంగా దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇదేదో ఇంక వేరే వాటి మీద చేసుకుంటే బెటర్ ఏమో అని ఇలా మీరు డ్రాప్ అయిపోతే ఇంక ఇది ఎలాగా అవ్వదు. బట్ ఏంటంటే అవుతుందో లేదో మనం చేస్తున్నాం కదా, ఇది అయితే బాగుంటుంది అని అనిపిస్తే గట్టిగా హోల్డ్ చేయాలండి. ఖచ్చితంగాను ఇదేంటంటే మీరంత డిటర్మైండ్గా ఉన్నారు, మీకు ఎంత ఫోకస్ ఉంది అనేది ఇప్పుడు ఒక పరీక్షలా ఉంటుందన్నమాట. బట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీరు కానీ కరెక్ట్గా స్టాండ్ తీసుకుంటే. అండ్ ఈ సిచ్యువేషన్కి రిక్వైర్మెంట్ ఏంటి అనేది కరెక్ట్గా ఆలోచించి మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెడితే మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి. నాకైతే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. చెప్పాను కదా, వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఖచ్చితంగాను ఇది మీరు అనుకున్న దానికంటే కూడా మీకు బెటర్గా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ అండి. కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది, బట్ స్టిల్ వర్తీ అని చెప్తాను నేను. ఇక్కడ జరిగిన ఈ నెగిటివిటీని బేస్ చేసుకొని మీరు ఏంటంటే అదే అవుట్కమ్ అవుతుందేమో అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదండి. మీ మైండ్లో అనవసరంగా నెగిటివ్గా దీనికోసం అయితే ఆలోచించడం స్టార్ట్ చేయదు. వన్స్ మీరు నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా నెగిటివిటీ అనేది కంటిన్యూ అవుతుంది. మీరు ఎప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్లోని పాజిటివ్ అవుట్కమ్ని చూడలేరండి. సో మీ ఆలోచన విధానం మార్చుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఇక్కడ నేను చెప్తున్నాను కదండి, మీరేంటంటే వ్యక్తులతో వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరు సేమ్ ఒపీనియన్తో ఉన్నారా, వాళ్ళు మీకు అసలు పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారా, వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వాళ్ళు మీతో వర్క్ చేయాలి పర్వాలేదు అనుకుంటే చెయ్యొచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే వేరే ఒపీనియన్తో ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మిస్లీడ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే డెఫినెట్గా మీరు ఏంటంటే దీన్ని వాళ్ళని మీరు కట్ చేయొచ్చండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. వాళ్ళు వర్క్ చేస్తేనే సిచ్యువేషన్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. బట్ వాళ్ళు మీతో వర్క్ చేయకపోతే మీకు ఇది కాంప్లికేట్ అవుతుందండి. అలా అని చెప్పి వాళ్ళు ఎలా అయినా వర్క్ చేయాలి అనుకొని మీరు గట్టిగా హోల్డ్ కూడా చేయొద్దు. ఒకవేళ వాళ్ళు మీకు అంటే ఆ పాజిటివ్ వైబ్స్ ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళకి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు మీకు ట్రూగా వెల్ విషర్ ఎవరైతే వాళ్ళని కూడా మీరు సపోర్ట్ అడగొచ్చండి. ప్రతిసారి కూడా మీకు సపోర్ట్ అనేది ఒక పర్టికులర్ పర్సన్ నుంచే రావాలని రూల్ ఏం లేదు. మీరు ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులతో కూడా మీకు ఏంటంటే ఆ పార్ట్నర్షిప్ అనేది వర్కౌట్ అవ్వచ్చు. సో మీకు ట్రస్ట్ వర్తీలాగా ఎవరు అనిపిస్తే వాళ్ళు బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా పర్వాలేదండి, అలాంటి వాళ్ళతోని వర్క్ చేయడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి, యూనివర్స్ అనేది చాలా పెద్దదండి. సో ఈ యూనివర్స్లో ఏంటంటే మీ ప్రాబ్లం అనేది ఎంత చెప్పండి, యూనివర్స్ అనేది చాలా పెద్దది. అందులో మీరెంత, మీ ప్రాబ్లం ఎంత. సో యూనివర్స్ వర్క్ చేయాలి అనుకుంటే చేస్తుంది, మీకు కావాలనుకుంది మీకు ఇవ్వగలదు. సో దాని గురించి అయితే మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు యూనివర్స్ని ట్రస్ట్ చేయాలి. అండ్ మీరు చేసేది కూడా మీరు కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. అండ్ దానికోసం ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అయితే చేయొద్దండి, ఫ్రీగా చేయండి, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి. మీరేంటంటే దీనికోసమే అలాగా టైంని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. జస్ట్ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినంత వరకు చేయొచ్చు. అదర్ టైమ్స్లో ఏంటంటే వేరే వాటికి కూడా మీరు ఏంటంటే సేమ్ వేలోనే ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా ఇదే అనుకుని హోల్డ్ చేయొద్దు కూడా. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇంకా దానికోసం తప్ప వాళ్ళకి వేరే ఆలోచన ఏమి ఉండదు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఒక నెగిటివ్ వేలోనే థింక్ చేస్తుంటారు. అలా కాకుండా మీ లైఫ్లో బ్రైట్ సైడ్ కూడా మీరు చూడడానికి ట్రై చేస్తే బాగుంటుందండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయి. మీ ఆలోచన విధానం కొంచెం మార్చుకుంటే సరిపోతుందండి. ఇదైతే నేను చెప్పగలను మీకు క్లియర్గా. సో ఒకసారి అయితే ఆలోచించండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ పైరైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం. అసలు మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ని యూనివర్స్ ఎలా చేంజ్ చేయాలనుకుంటుంది, అంటే ఏ విధంగా దీన్ని మార్చే ప్రయత్నాలు చేస్తుంది అనేది అయితే చూద్దాం. సో అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో కూడా చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. అండ్
మీ కంఫర్ట్ జోన్ నుంచి కూడా మీరు బయటకు వచ్చి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అంటే ఇది ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి అని చెప్పి మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకోవడం కానీ, మీ లైఫ్‌లో కొన్ని అంటే మాడిఫై చేసుకోవడం కానీ అలాంటివి చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఎందుకో కానీ ఇది మీకు బాగా కనెక్ట్ అయింది. సో, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవ్వాలి అని మీరైతే అనుకున్నారు. అండ్ మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు. కాకపోతే ఈ విషయంలోనే ఏంటంటే కొన్ని మీరు ఆలోచించలేకపోయారండి. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన మాట అయితే వాస్తవమే. అది అబద్ధం అని చెప్పడానికైతే లేదు. కానీ మీరు కొన్ని కరెక్ట్‌గా థింక్ చేయలేకపోయారండి. ఇది అవ్వాలి అనే ఒక ప్యాషన్‌తోని మీరేంటంటే ముందుకు వెళ్లారు. సో, దానివల్ల సిట్యుయేషన్స్ ఏ రకంగా మారుతాయి, లేకపోతే మీరు ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు అని మాత్రం ఆలోచించలేదు. ఈ ప్రాసెస్‌లోని ఖచ్చితంగా కొంత డ్యామేజ్ అయితే జరిగింది. అదైతే నేను చెప్పగలను. సో, ఇప్పుడు ఏంటంటే మీరింకా ఇది వర్కౌట్ అవుతదా లేదా అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నారండి. బట్ యూనివర్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తుంది. అదేంటంటే ఇప్పుడు మీరు మొదట ఏ కమిట్మెంట్‌తో అయితే ఉన్నారో, ఇప్పుడు కూడా అదే కమిట్మెంట్‌తో వర్క్ చేస్తే ఖచ్చితంగాను ఇది మీకు వర్కౌట్ అయ్యేలాగే మార్చాలనైతే చూస్తుందండి. కాకపోతే మీకేమనిపిస్తుందంటే, అసలు మీరు ఈ సిట్యుయేషన్ పరంగా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేశారు. లేకపోతే మీరు మీకోసం ఆలోచించుకోకుండా వేరే వాటి కోసమే ఎక్కువ ఆలోచించి ఇప్పుడు ఇలా సఫర్ అవుతున్నారు అనే ఫీలింగ్ మీకుందండి. ఎందుకో కానీ ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈవెన్ ఈ సిట్యుయేషన్ ఇప్పుడు వర్కౌట్ అవ్వకపోయినా, ఇది పెండింగ్‌లో ఉన్నా సరే స్టిల్ మీకేమనిపిస్తుందంటే, మీరు చేస్తుంది కరెక్టే అనే ఫీలింగ్‌లో మీరున్నారండి. కాకపోతే మీరేంటంటే దీనికోసం ఎక్కువ చేసేశారు. మిమ్మల్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోలేదు. అలా కన్సిడర్ చేసుకొని మేబీ డెసిషన్స్ తీసుకొని ఉండుంటే, కొంత యాక్షన్ తీసుకొని ఉండుంటే అలా అయ్యుండేది కాదేమో అని ఇప్పుడు మీకు అనిపిస్తుందనమాట. బట్ స్టిల్ మీరు చేసిన దానికి మీరు రిగ్రెట్ అవ్వట్లేదు. మీకు ఎలా అనిపిస్తుందంటే, మేబీ ఇదే సరైన దారేమో అని అనిపిస్తుంది. కానీ ఏదైనా సరే ఇంకా గివ్ అప్ చేసేసారండి. మీకు ఎలా అనిపిస్తుందంటే, ఇది ఇంక వర్కౌట్ అవుతదని అనిపించట్లేదు. పాస్ట్‌లో ఇది వర్కౌట్ అవుతది అని ఎక్కడో కానీ చాలా స్ట్రాంగ్‌గా అనిపించింది. కానీ ఇప్పుడైతే అలా స్ట్రాంగ్‌గా అనిపించట్లేదు. మేబీ ఇప్పుడేంటంటే మీరు రియాలిటీని చూస్తున్నారేమో అని మీకు అనిపిస్తుందండి. ఈ సిట్యుయేషన్‌ని ఏంటంటే మీరు జడ్జ్ చేస్తున్నారు. మీరేంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా చూడలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వకపోవడమే రీజన్. అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే మీకోసం మీరు ఆలోచించుకొని మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా దీన్ని హ్యాండిల్ చేసుంటే ఈ ప్రాబ్లమ్ లేకపోయి ఉండేదేమో అని అనుకుంటున్నారు. యాక్చువల్‌గా మీరు అలానే చేశారు. బట్ కొన్ని దగ్గరలో ఏంటంటే రాంగ్ స్టెప్స్ వేసేశారు. దానికి రీజన్ ఏంటంటే ఆలోచించకుండా చేశారనమాట. సో, ఇక్కడ ఏమవుతుందంటే యూనివర్స్ మీకిది ఇవ్వాలనే అనుకుంటుందండి. కాకపోతే మీరు కొంత మారాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సిందేం ఉండదండి. కానీ సిట్యుయేషన్స్ ఇప్పుడు మీకు ఎలా అయితే కనిపిస్తున్నాయో, ఇవి మీరు ఎలా అయితే చూస్తున్నారో, లేకపోతే ఈ సిట్యుయేషన్స్ పరంగా మీరు ఎలాంటి డెసిషన్స్ అయితే తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, వాటిల్లోనేంటంటే కొన్ని ఛాలెంజెస్‌ని మీరు ఫేస్ చేస్తారండి. అవి మీకు కొంత కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంటాయి. మీకవి ఎలా ఉంటాయంటే డెడ్ ఎండ్ లాగా అనిపిస్తుంటాయి. ఇంకా ఇందులో మీరు చేయగలిగిందేం లేదేమో అని అనిపిస్తుంటది. కానీ మీరు చేయడానికి చాలా ఉంటది. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు ఎలా అయితే బయటకు వచ్చి పాస్ట్‌లో ఎఫర్ట్స్ పెట్టారో, ఇప్పుడు కూడా అలానే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి ఎఫర్ట్స్ పెట్టాలండి. ప్లస్ ఇక్కడేంటంటే మీరు ఇందులోని ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలో తెలియకపోతే ఖచ్చితంగా ఎవరైనా ఒక వ్యక్తిని గైడ్ చేయమని కూడా మీరు అడగొచ్చు. మీకు ట్రస్ట్‌వర్తీ అనిపించిన వాళ్ళు. సో, వాళ్ళు చెప్పింది కూడా మీకేంటంటే కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చే చెయ్యాలి, లేకపోతే ఇలానే ఉంటుంది, ఇది కొంచెం కష్టమే అంటే డెఫినెట్‌గా అదే సొల్యూషన్ అండి. ఎందుకంటే ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్‌గా మీరైతే ఇది ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా ఫీల్ అవుతుంటారు. బట్ ఇది డెడ్ ఎండ్ అయితే కాదు. మీరు మారాలి. మిమ్మల్ని మీరు మార్చుకొని, మిమ్మల్ని మీరు ఇందులోకి పుష్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అప్పుడే మీకేంటంటే ఒక క్లారిటీ వస్తుంది. మీరేంటంటే ఒక లైట్‌ని చూడగలుగుతారు. ఇది మీకు వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే కానీ, మీకు ఎలా ఉంటుందంటే మీకోసం మీరు ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ సిట్యుయేషన్ కోసం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, ఇది మీరు బ్యాలెన్స్ చేయగలిగిన రోజు మీకేంటంటే ఇది ఈజీ అవుతుందండి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సిట్యుయేషన్‌ని ముందు పెట్టాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌ని కంప్లీట్‌గా విడిచిపెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఓవరాల్‌గా మీ మీద మీరు ఎఫర్ట్స్ పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ సిట్యుయేషన్ మీద కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడే ఇదైతే వర్కౌట్ అవుతుంది. యూనివర్స్ ఏంటంటే ఇది మీకు ఇవ్వాలనే చూస్తుంది.
కాకపోతే మీరేంటంటే కొన్ని రాంగ్ స్టెప్స్ వేసేసారు కాబట్టి అది మీరు ఎలా రైట్ చేస్తారు, ఈ డెడ్ ఎండ్‌ని మీరు ఎలా ఫేస్ చేస్తారు అనేది చూడాలి అని అనుకుంటుంది. అలా అని చెప్పి ఇది మీ ఫేవర్‌లో వర్కౌట్ చేయకూడదు, లేకపోతే మీకు సపోర్ట్ చేయకూడదు అని కూడా అనుకోవట్లేదు. యూనివర్స్ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటది. ఎప్పుడూ కూడా సిట్యుయేషన్స్‌లో మార్పులు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటది. కాకపోతే మీరు పెట్టే ఎఫర్ట్స్ కానీ, మీ ఎనర్జీస్‌లోని ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కానీ కనిపిస్తే అవి ఇంకా తొందరగా జరుగుతాయండి. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇది వర్కౌట్ అవుతుంది మీకు. కానీ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సుంటుంది. అది మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉండి, స్ట్రాంగ్‌గా డిసైడ్ అయితే అంత బెటర్‌గా ఉంటుందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఎలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సేఫ్ గేమ్ ఆడుతున్నారండి. ఇంక మీలో ఎవరైనా సరే ఇలాంటి సేఫ్ గేమ్స్ ఆడుతున్న వాళ్ళుంటే ఆపియండి. ఎందుకంటే మీరు ఇది ఎక్కువ కాలం అలా సేఫ్ గేమ్ అయితే ఆడలేరు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఇలా జరిగితే బావుంటుంది. లేకపోతే వాళ్ళిప్పుడు ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఏ టెన్షన్ లేదు అనుకోని ఇదే కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. సో, అలా ఉన్నంత వరకు ఏంటంటే సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వండి. మీరు అనుకున్న లైట్‌నయితే చూడలేరు. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే పుష్ చేసుకుంటారో, అప్పుడే మీరేంటంటే థింగ్స్ బెటర్ అవ్వడం చూస్తారండి. అంతేకాని మీరేంటంటే ఇలా ఇది వెళ్ళనీలే, ఇలా ఇది అవ్వనీలే అనుకోని మిమ్మల్ని మీరు అక్కడే పెట్టుకుంటే ఇది ఎప్పటికీ బెటర్ అవ్వదు. అండ్ దీని పరంగా మీకేమైనా క్రియేటివ్‌గా థాట్స్ వస్తున్నా, లేకపోతే ఏదో కొత్తగా ఇనిషియేట్ చేస్తే బావుంటుంది అనిపించినా సరే చెయ్యొచ్చండి. మీకు మైండ్‌లో ఇలా చేస్తే బావుంటుంది, పర్వాలేదులే, రిస్క్ అయినా తీసుకుందాం, ఏం కాదు, ఇప్పటి వరకు జరిగిన దానికంటే ఏం ఎక్కువ కాదు అనిపించినా సరే డెఫినెట్‌గా మీరేంటంటే అది ఇనిషియేట్ చేయొచ్చండి. ఇదేంటంటే ఒకవేళ ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఒక బిజినెస్ యాస్పెక్ట్ అయినా సరే మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా అది వర్కౌట్ అవుతుంది అని చెప్పొచ్చండి. అది మేబీ మీరు అంటే వర్కౌట్ అవ్వదేమో, రిస్క్ తీసుకోవడమేమో, మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రాకూడదేమో అని అనుకున్నట్టయితే, ఇక నుంచి ఆ ఆలోచనలు మానేయండి. ప్రతి ఆన్సర్ కూడా మీ హార్ట్‌లోనే ఉందండి. మీ హార్ట్ అనేదేంటంటే ఒక సాక్రెడ్ ప్లేస్ అండి. మీ సోల్ ఏంటంటే చాలా పవిత్రమైంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రతి ఆన్సరు మీలోనే ఉంది. కాకపోతే దాన్ని మీరు బయటికి రానివ్వట్లేదండి. మీ హార్ట్‌లో డీప్‌గా కానీ మీరు ఆన్సర్స్ కోసం సెర్చ్ చేస్తే, ఈ సిట్యుయేషన్‌కి ఆన్సర్స్ అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. కొంతమందికేంటంటే ఆన్సర్స్ తెలుస్తాయి కానీ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అవి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఎఫర్ట్స్ పెట్టాలేమో అని చెప్పి. కానీ ఇక్కడ మీరేంటంటే ఇప్పటివరకు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఈ ఎఫర్ట్స్ అనేవేంటంటే కంటిన్యూ చేయాలండి. అది ఎలా కంటిన్యూ చేయాల్సుంటుందంటే మీకోసం మీరు కేర్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ వాటి కోసం కూడా మీరేంటంటే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది. ఇది మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి. ఒక పెద్ద పరీక్షలానే ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. యూనివర్స్ ఎప్పుడూ కూడా మీరు ఫేస్ చేయలేని ఛాలెంజెస్ అయితే మీ ముందుకు తీసుకురాదండి. మీరు ఫేస్ చేయగలిగిన ఛాలెంజెస్సే మీ ముందుకు తీసుకువస్తుంది. కాకపోతే మీరు అంత స్ట్రాంగ్‌గా ఉండాలి అవి హ్యాండిల్ చేయాలంటే. మీరు ఎమోషనల్ అయిపోయి మీరేంటంటే ఇంకిది నా వల్ల అవ్వదు, నేనేం హ్యాండిల్ చేస్తాను అని అనుకుంటే మీరు ఏది హ్యాండిల్ చేయలేరు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో లైఫ్‌లో ఛాలెంజెస్ అనేవి ఇన్నోవేటబుల్ అండి. ఈరోజు ఈ ఛాలెంజ్ కాకపోయినా రేపు ఇంకో ఛాలెంజ్ అనేది వస్తుంది. దాన్నైనా మీరు ఫేస్ చేయాలి. ఇదే పెద్ద ఛాలెంజ్ అనుకోవచ్చు మీరు. కానీ రేపు మీకు వచ్చే ఛాలెంజ్ అనేది ఇంకా పెద్దదవ్వచ్చు. ఇది మీరు ఎస్కేప్ అయిపోతే ఏ బాధ లేదని అనుకోవచ్చు. ఆర్ గివ్ అప్ చేసేస్తే ఇంకేం ఉండదు, హ్యాపీ అని అనుకోవచ్చు. బట్ మేబీ ఇది అయిపోతే రేపు ఇంకెలాంటి ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తారో, మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌ని మీరు వెతికి వాటిని యాక్సెప్ట్ చేసి ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఏంజెలైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌ని యూనివర్స్ ఇప్పుడు ఎలా మార్చాలనుకుంటుంది? అసలు అది ఒక పాజిటివ్ వేలోనా? లేకపోతే నెగెటివ్ వేలోనా? మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు
పాస్ట్‌లోని ఒకటి అవ్వాలనుకున్నారండి. ఈ సిట్యుయేషన్ ప్రకారం ఇలానే జరిగితే బావుంటుంది. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ వేరండి. అవి రియలిస్టిక్‌గా ఉన్నాయా? అన్‌రియలిస్టిక్‌గా ఉన్నాయా? అనేది మీకే తెలియాలి. బట్ మీరేంటంటే ఇది ఇలానే అవ్వాలి అని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అండ్ దానికోసమే ఎఫర్ట్స్ పెట్టారు. ఈ విషయంలోనేంటంటే మీరు ఎవరి మాట వినలేదు. అండ్ మీరేంటంటే ఎలాంటి సపోర్ట్ కూడా తీసుకోలేదు. ఈవెన్ మీకు కూడా అంటే ఇది ఇలా కాకుండా ఇంకొకలా ఆలోచించాలని కూడా అనిపించలేదండి. ఎందుకంటే మీరు ఇలానే అవ్వాలి. ఇలా అయితేనే మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. అండ్ ఈ విషయంలోనేంటంటే కొంత సిట్యుయేషన్స్ అనేవి మీ ఫేవర్‌లో లేకపోయేసరికి మీరు కొంత వైలెంట్‌గా రియాక్ట్ అవ్వడం కానీ, ఎమోషనల్ అవ్వడం కానీ అంటే ఎక్కడో కానీ మొదటి నుంచి కూడా మీరు చేసిన పనులు ఈ సిట్యుయేషన్ పరంగా ఆర్ మీరు ఆలోచించిన విధానం ఏది కూడా కరెక్ట్‌గా లేదని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే మీరు కొన్ని అవ్వాలి అనుకోని ఎమోషనల్ అయిపోతే అది మీ చేతిలో లేదండి. ఇప్పుడు మీరు ఏదైనా చేయగలరు. లేకపోతే మీకు ఇది సాధ్యపడేది అంటే ఓకే. పర్వాలేదు. అలా మీరు ఆలోచించినా ఏం కాదు. కానీ మీ ఆలోచనలు అలా ఉండడానికి, ఇక్కడ జరిగేదానికి అసలు సంబంధం లేదు. ఇది మీ చేతిలో లేనిదండి. సో, మీరు ఎమోషనల్ అయినా, మీరు వైలెంట్‌గా రియాక్ట్ అయినా, మీకు ఈ విషయంలోనేంటంటే ఫ్రస్ట్రేషనొచ్చినా జరిగేదేముంటది? మీరు మొదటి నుంచి అలా ఆలోచించడం తప్పు. ఎందుకంటే, ఇది అవుతదో లేదో అనేది మీరు ఫస్టే ఎలా డిసైడ్ అయిపోతారు. ప్లస్ అది అలానే అవ్వాలి అని మీరు ఎలా అనుకుంటారు? సో, అదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఈవెన్ ఇప్పుడు కూడా మీరేంటంటే అలానే అవ్వాలి అని అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా అలా అయితేనే మీకు హ్యాపీనెస్ ఉంటుంది అనుకోని మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలైతే చేస్తున్నారు. అండ్ వ్యక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ సిట్యుయేషన్‌కి కావాల్సినవన్నీ కూడా మీరు చేస్తున్నారండి. ఈ సిట్యుయేషన్‌కి కావాల్సినవి అనే దానికంటే, మీరు అనుకున్న ఔట్‌కమ్ రావడం కోసం మీరేంటంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నాకైతే అర్థమవుతుంది. మీ వైపు నుంచి మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు, మీరు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది ఈవెన్ యూనివర్స్ కూడా అంతా చూస్తుంది. చూడట్లేదు అని కాదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూనివర్స్ కేవలం మీ ఆలోచన విధానం మార్చుకొని ఏది కరెక్టు, ఏది రాంగో మీరు డిఫరెన్షియేట్ చేసి మీరు కరెక్ట్ అని తెలుసుకొని దానికోసం స్టాండ్ తీసుకుంటే యూనివర్స్ మీకు కోఆపరేట్ చేస్తుందండి. మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయ్యేలా చేస్తుంది. ఒకవేళ మీరేంటంటే ఇదే వేలో ఆలోచించి ఇలానే అవ్వాలి అనుకోని మీరేంటంటే ముందుకు వెళ్తే మాత్రం యూనివర్స్ డెఫినెట్‌గా మీకు కోఆపరేట్ చేస్తుంది అని నేనైతే అనుకోను. ఇక్కడ చూసినట్టయితే ఎందుకో కానీ ఈ విషయంలో మీరు కొంచెం సెల్ఫిష్‌గా కూడా ఆలోచిస్తున్నారండి. సెల్ఫిష్‌గా ఆలోచించడం అయితే తప్పు కాదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఫస్ట్. మేబీ ఈ విషయంలోనేంటంటే ఇలా జరగడమే మీ ప్రయారిటీ అయ్యుండొచ్చు. నేనది అర్థం చేసుకోగలను. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకేంటంటే రైట్ అనిపించినంత మాత్రాన అది రైట్ అవ్వాలని రూల్ ఏం లేదండి. సిట్యుయేషన్‌కి ఒరిజినల్‌గా ఏది అవసరమో అదే రైట్ అవుతుందండి. సో, మీకు రైట్ అనిపించి ఒకవేళ సిట్యుయేషన్‌కి అది కాదు కావాల్సింది అంటే అది అవ్వదంతే. సో, యూనివర్స్ కూడా దానికి కోఆపరేట్ చేయలేదు మీతో. ఇదైతే నేను క్లియర్‌గా చెప్తున్నాను. సో, ఇప్పుడు మీకు నేను చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇలా అనుకున్నట్టుగే ఇదే జరగాలి అని అనుకుంటే మాత్రం యూనివర్స్ దీనికి సపోర్ట్ చేయదు. అండ్ యూనివర్స్ కూడా కోఆపరేట్ చేయదు. మీరు చూసే పర్సెప్షన్ మార్చుకోవాలి. మీరేంటంటే ఇదే అవ్వాలి, అలా అయితేనే బావుంటుంది అనే ఎక్స్‌పెక్టేషన్ కాకుండా మీరేంటంటే మీ వరకు మీరు ప్రయత్నాలు చేసి, మీ వరకు మీరు అంటే ఇది సెట్ చేయడానికి చూస్తే ఓకే అండి. యూనివర్స్ కూడా మీకేంటంటే సపోర్ట్ చేస్తుంది. బట్ మీరు డెస్పరేట్ అయ్యి మీరేంటంటే ఔట్‌కమ్ ఇలానే ఉండాలి అనుకుంటే మాత్రం చెప్పలేమండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోవచ్చు. అప్పుడు మీకేంటంటే ఆలోచనలనేవి మారొచ్చండి. అప్పుడు మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే ఇలాగ ఎమోషనల్ అయ్యి బయాస్డ్‌గా ఆలోచించడం మానేయొచ్చేమో మేబీ. నేను చెప్తున్నాను కదండీ! ఇక్కడ ఏంటంటే నాకు చాలా రకాలుగా అనిపిస్తుంది. అదేంటంటే మీరు మారాలండి. మీలో మార్పులనేవి రావాలి. వస్తేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీ ఆలోచన విధానం అనేది మెయిన్ మారాలండి. ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా మీరు వినాలి. అట్‌లీస్ట్ వ్యక్తులు చెప్పేది వినకపోయినా పర్వాలేదు కానీ మీరు అంటే ఈ సిట్యుయేషన్‌ని ఎలా అయితే చూస్తున్నారో ఆ చూసే విధానం మారాలండి. ఆర్ మీరు ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు చూడండి. అది ఇలానే అని అది కూడా కొంత మారితే తప్ప మీరేంటంటే ఇందులో ట్రాప్ అవ్వకుండా అంటే ఫ్రీగా ఉండలేరు. అదైతే నేను చెప్పగలను. సో, మీరు ట్రాప్ అయిన తర్వాత మీలో రియలైజేషన్ వస్తుంది. అప్పుడు మీరేంటంటే స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అవుతారనమాట. అదైతే కరెక్ట్ కాదు. ఒకసారైతే ఆలోచించండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఎవేకెనింగ్ అనేది ఎంత తొందరగా వస్తే అంత మంచిదండి. మీ ఎనర్జీస్ ప్రకారం అయితే మాత్రం ఈ సిట్యుయేషన్‌లోని మీరు మార్పులు చూడాలి. మీరు అనుకున్న విధంగా కొన్ని మారాలి అంటే
మీ ఆలోచన విధానం కూడా మారాలి. యూనివర్స్ కూడా మీకు అప్పుడే కోఆపరేట్ చేస్తుందండి. అదైతే నేను చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీ ఇంట్యూషన్ చెప్పింది ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయాలండి. నాకెందుకో కానీ మీ ఇంట్యూషన్ చెప్పింది మీరసలు వినట్లేదేమో అని నాకనిపిస్తుంది. కేవలం మీరేంటంటే ఇది ఒక పర్సెప్షన్‌లో చూస్తున్నారు కాబట్టి ఇంకా అలానే చూసి సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు. సో, అలా మీరు అనుకుంటే ఈ సిట్యుయేషన్‌ని అయితే మీరు హ్యాండిల్ చేయలేరండి. మీ చేతుల్లో అయితే పవర్ ఉంది. మీరు ఎలా అయినా దీన్ని మార్చగలరు. కాకపోతే మీరు ఇలానే అవ్వాలి అనుకుంటే ఈవెన్ యూనివర్స్ కూడా మీకు ఒక టఫ్ కాంపిటేటరేనండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే అపోజ్ చేయాలి అనుకుంటే ఇంక మీరు ఇందులో ఏమీ చేయలేరు. సో, యూనివర్స్‌తో మీరు సింక్ అవ్వాలి. ఒక అలైన్‌మెంట్‌లోకి రావాలండి మీ ఆలోచనలు. మీ ఇంట్యూషన్ ద్వారా యూనివర్స్ కూడా మీకు చెప్తుంది. కానీ మీరెందుకో కానీ వినట్లేదు అనిపిస్తుంది. డెఫినెట్‌గా మీ సోల్ కాల్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలండి. మీకైతే పవర్ ఉందండి. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అది నాకు అర్థమైంది. కానీ అవుట్‌కమ్‌కైతే ఎడిక్ట్ అయిపోవద్దు. అవుట్‌కమ్ ఇలానే రావాలి అనుకుని కూడా మీ మైండ్‌ని ట్యూన్ చేసుకోవద్దు. అండ్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీకు ఎవరైనా ఒక వ్యక్తి సపోర్ట్ చేస్తున్నారు. మీకేంటంటే ఎవరైనా ఒకళ్ళు గైడ్ చేస్తున్నా సరే మీరు వినాల్సిన అవసరం ఉందండి. మీ లైఫ్‌లోకి తొందరలోనే ఒక వ్యక్తి కూడా వస్తారు. చాలా వరకు ఒక మేల్ పర్సన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ మేల్ పర్సన్ సపోర్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి. మొత్తానికి ఇక్కడ నేనేం చూస్తున్నాను అంటే, ఒక వ్యక్తి అయితే మీతో కోఆపరేట్ చేస్తారండి. ఒక వ్యక్తి అయితే మీకు సపోర్ట్ చేస్తారు ఈ సిట్యుయేషన్ పరంగా. సో, వాళ్ళు చెప్పేది వినడానికైతే ట్రై చేయండి. మేబీ కొత్త వ్యక్తి అనే చెప్పడానికి ఏం లేదు. మీ లైఫ్‌లో ఆల్రెడీ ఉన్న వ్యక్తి కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే, వాళ్ళ వైపు నుంచి మీకు ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్సే వచ్చాయి. మీకు ఒక వెల్ విషర్‌లా అనిపించారు అంటే, అలాంటి వ్యక్తి అసలు ఏం చెప్తున్నారు అనేది కూడా మీరు వినాల్సిన అవసరం అయితే ఉందండి. వాళ్ళు చెప్పిందేంటి, మీ ఇంట్యూషన్ మీకు చెప్తుందేంటి. సో, ఈ రెండిటి ప్రకారం మీరేంటంటే మేనిఫెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఇది అవ్వాలి అని స్ట్రాంగ్‌గా అనుకోవాలి. దాని ప్రకారం మీరు ప్రయత్నాలు చేయాలి. బట్ ఇదే కరెక్ట్ అనుకోని ఇలానే చేస్తాను అనుకుంటే మాత్రం కష్టమండి. మీరు రిజల్ట్ అనేది మీరు అనుకున్నట్టుగా రావాలి అనుకోవడంలో తప్పు లేదండి. కానీ ఎడిక్ట్ అయిపోవడం తప్పు. ప్లస్ మీరు ఆలోచించే విధానమే కరెక్ట్‌గా లేదు. సో, ఆటోమేటిక్‌గా మీరు అనుకున్నదైతే అవ్వదు. అదైతే నేను చెప్పగలను. సో, మీ ఆలోచన విధానం మార్చుకొని కొత్తగా ప్రయత్నం అయితే చేయండి. డెఫినెట్‌గా వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. యూనివర్స్ ఏంటంటే ప్రతి వ్యక్తికి సపోర్ట్ చేయాలనే చూస్తది. ఎవరికీ అపోజ్ చేయాలి అని చూడదు. కాకపోతే కొన్ని దగ్గరలో వాళ్ళు రాంగ్ థింగ్స్ చేస్తున్నప్పుడు, కొన్ని మిస్టేక్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్‌గా యూనివర్స్ ఏంటంటే వాళ్ళని కరెక్ట్ చేయాలని అనుకుంటుంటది. అందుకే వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంటది. ఈవెన్ ఏంజెల్స్ అయినా అంతే. సో, మీరేంటంటే యూనివర్స్‌ని కూడా కరెక్ట్‌గా గైడ్ చేయమని అడగాలండి. యూనివర్స్‌కి కూడా సపోర్ట్ చేయమని అడగాలి. సో, అప్పుడు కూడా ఏంటంటే మీకు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ ఛాన్స్‌నైతే యూజ్ చేసుకోండి. డెఫినెట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి మీకు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.